It's a great honor and privilege to me to be on this stage in front of my beloved parents, teachers and management and my young hearts. So this is not the annual talent show. It is not to just impress the parents. It is the outcome of the 1 year, their rigorous training and self-confidence of these students, how they are growing under the leadership of Mr. Lakshman and his family members and teachers. So these young hearts, they are impressing us with their talent. They are the ray of hope of the parents. They are the credit of the institution and pride of this nation, because they are the future leaders, they are the future scientists. And I was very much impressed by the latest show. They exhibited here just few minutes before Jai Jawan and Jai Kisan. Every student should know how the farmers are suffering and working very hard to feed our stomach through the rice. Yeah. See, if you ask the student from where you are getting the rice, simply they can answer from big basket. Many students who are growing in the urban areas, they doesn't know the exercise done by the farmers whole 365 days to feed our stomachs with their hard work and sweat and blood. So these are the shows definitely will create the knowledge, wisdom and confidence about the young minds. So ముందుగా పేరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే మీ పిల్లల్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ కూడా ఆ పిల్లల్ని అదే స్థాయిలో ప్రేమిస్తారు. మీకు ఎట్లయితే మీ పిల్లల ఆశా కిరణాలు, మీ భవిష్యత్తుకు ఒక బాట వేసే ఒక యంగ్ హార్ట్స్ ఇవాళ మీకు కనబడుతున్నారో, ఇక్కడ స్కూల్లో కూడా వారి భవిష్యత్తుకి ఆ స్కూల్ యొక్క పాపులారిటీకి ఇవాళ వాళ్ళు కష్టపడుతున్నారు. మీ పిల్లలపైనే వారు ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో ఇదంతా కూడా మనం చేస్తున్నది పిల్లల కోసమే. అయితే ఈ పిల్లల గురించి ఒక మాట చెప్తాను. వాళ్ళు ఏం తినాలి, వాళ్ళు ఏం తినకూడదు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేవలం పాఠాలు చెప్పినంత మాత్రాన నాలెడ్జ్ రాదు. వాళ్ళ బ్రెయిన్ కూడా రిసెప్టివ్ మోడ్లో ఉండాలి. వాళ్ళ పాఠాలు వినడానికి, నాలెడ్జ్ని స్టోర్ చేసుకోవడానికి పిల్లల యొక్క మైండ్ కూడా దానికి ఫేవర్గా ఉండాలి. కాబట్టి ఇవాళ మనం జంక్ ఫుడ్ అనేది ఏదైతే ఉన్నదో పిల్లల మెదళ్ళను మొద్దుబారిస్తుంది. దయచేసి నా అప్పీల్ ఏంటంటే పేరెంట్స్ అందరికీ వీలైనంత వరకు మైదాకి, రిఫైన్డ్ ఆయిల్స్కి దూరంగా ఉంచండి పిల్లల్ని. ఈ జంక్ ఫుడ్ ఏదైతే మార్కెట్లో దొరుకుతున్నదో దాన్ని మనం అసలే ముట్టనియద్దు. పిల్లలు కనుక తిన్నట్టయితే వాళ్ళ టాలెంట్ అంతా కూడా మొద్దుబారిపోతుంది. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే మనం ఇస్తున్నామో అది వాళ్ళ లోపల ఆత్మన్యూనతా భావాన్ని పెంచడానికి వాళ్ళ ఫుడ్ అనేది, ఎందుకంటే మన గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అంటాం. సెకండ్ బ్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియాస్ మన కడుపులో ఉంటాయి. అవి మన మెదడు మీద ప్రభావం చూపెడతాయి. ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అన్నగారి పుస్తకం చదవకుండా ఏ ఒక్కరు ఐఏఎస్కు ఐపీఎస్కు ప్రిపేర్ కారు. ఆయన పెద్ద గొప్ప గ్రంథం రాశారు, తెలంగాణ చరిత్ర. అన్న గారు పుస్తకం రాసేంత వరకు తెలంగాణ చరిత్ర చాలామందికి తెలియదు. అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో కేసీఆర్తో పార్టీ పెట్టించిందే అన్నగారు. మీరు చూస్తారు అనాలిసిస్ టీవీలో రెగ్యులర్గా అన్నగారి ఇంటర్వ్యూస్, ప్రతి చోట ఇంటర్వ్యూస్ ఉంటాయి. మొన్నటి వరకు తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా పనిచేశారు. చాలా అవకాశాలు వచ్చినా కూడా అన్నగారు చేసుకోలేదు. సోషల్ వర్కర్గానే ఉంటున్నాడు తప్ప పార్టీలో చేరి పదవులు ఆశిస్తే ఆయనకు ఎంతో గొప్ప గొప్ప పదవులు వచ్చేది. అలాంటి వాడు మంచి మోటివేషన్ స్పీకరు. చాలా మాకు అండదండగా ఉండి ఎప్పుడూ మాకు తోడుగా ఉండి ఆయన సూచనలు సలహాలు ఇస్తున్నందుకు ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేసుకుంటూ ఆయన రుణం ఉంటాను. అది తీసుకున్నాడు ఫ్రాక్ అని డాడీ ఇట్లా